దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున స్థానిక సంఘ కాపరి ప్రయాణం నిమిత్తమే వెళ్ళి ఉన్నాడు. ప్రభు చిత్తాన్ని బట్టి ఈ దినమున చక్కని పాటలు పాడి ప్రభునామాన్ని గణపరిచారు. కొద్ది మాటలు దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. కీర్తనకారుడు 40వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాటను జ్ఞాపం చేసుకుందాం. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక మాటని అమరవేసుకుందాం. ఒక మాట, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, రాయబడిన మాటలు ఈ మనము జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనాకారుడు దావీదు మహారాజు. ఎవరంటే ఆయన దావీదు మహారాజు 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఆయన అంటాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము కదా. ఎవరి చిత్తం అంట? దేవుని చిత్తం కదా. లోకము చిత్తము కాదు, కుటుంబ చిత్తము కాదు, మన రక్తసంబంధ చిత్తము కాదు. కానీ దేవుడు ఈ లోకంలో నిన్ను కలగచేసింది ఎందుకనగా ఆయన్ని గణపరచటానికి, ఆయన ఆరాధించటానికి, ఆయన నీతి సువార్తను ప్రకటించటానికి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆశ. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు జ్ఞాపం చేసుకుంటే కింద, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నాను. హల్లెలూయా. ఏం చేయాలంటే, మనము రక్షించబడిన మనము, ప్రభు బిడ్డలుగా మార్చబడిన మనము, బహిరంగముగా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఎవరి చిత్తము నెరవేర్చాలి అంటే యేసుక్రీస్తు చిత్తం, దేవుని చిత్తం. ఏంటి అని చిత్తం అంటే, ఈ లోకములో నీతి సువార్త ప్రకటించుట, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండుట. అనేక మంది నరకానికి వెళ్ళిపోతున్నారు, అనేక మంది లోకంలో పడిపోతున్నారు, అనేక మంది ప్రభువుకు దూరం అవుతున్నారు. అలాంటి వారిని సువార్త ప్రకటించి క్రీస్తు యొక్క పాదాల దగ్గర నడిపించటమే మన చిత్తం. హల్లెలూయా. తండ్రి తన కుమారునికి అప్పగించిన పనిలో సంపూర్ణంగా నెరవేర్చి, సంపూర్తి చేసి తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మనము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు రక్తంలో కడగబడి ప్రభు బలలో పాలు పొందుతూ దేవుని సంఘస్థులుగా ఉంటున్న నీవు నేను కూడా ఆయన చిత్తము నెరవేర్చడానికి మనము ప్రతిదినము సిద్ధము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇది ఒక కీర్తనాకారుడు అంటాడు, ఒక సేవకుడు ఒక మాట రాశాడు, నేను భోజనం చేయకుండా, సువార్త చేయకుండా నేను భోజనం చేయనన్నాడు. ఏమండి, మనం భోజనం చేయాలంటే ఆయన తండ్రి ఇచ్చాడు మనకి ఆహారం. అంటే ఒక్కరోజన్నా ఒకరికన్నా సువార్త ప్రకటించకుండా నేను భోజనం చేయనన్నాడు ఆయన. ఒక గొప్ప సేవకుడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ రాయబడిన మాటలు మనం జ్ఞాపం చేసుకుంటే, సువార్త ప్రకటించి ఉన్నానని నేను అంటిని అన్నాడు. హల్లెలూయా. ఏ సువార్త అంట? రక్షణ సువార్త. అందుకనే ప్రభు సమరయ స్త్రీకి వాక్యం బోధించినప్పుడు ఆమె తమ హృదయాన్ని ప్రభువుకు అప్పగించింది. ఎందుకంటే మనలో ఉండవలసినంట వాక్యం ఉండాలి. ఈ హృదయంలో ఉండాలంట వాక్యం ఉండాలి. ఏంటి? మన పిల్లలు కాదు, మన భార్య కాదు, మన తల్లిదండ్రులు కాదు, మన పొలాలు కాదు, మన ఆస్తులు కాదు, బంగారం కాదు, ఉండవలసింది హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే దేవునికి భయపడతావు, సువార్త ప్రకటిస్తావు. హల్లెలూయా. అందుకనే అనేకులకి వాక్యం లేదు. అప్పులు గుర్తు వస్తాయి, పిల్లలు గుర్తు వస్తాయి, రేపేంటి నా పరిస్థితిని గుర్తు వస్తుంది. అందుకని మన హృదయంలో నీ వాక్యం నా పాదములకు దీపం అన్నాడు. క్రీస్తు పిల్లల హృదయాలలో ఉండవలసింది, సేవకుల హృదయాలు ఉండవలసింది, సంఘ పెద్దల హృదయాలు ఉండవలసింది, యవనస్తుల హృదయాలు ఉండవలసింది దేవుని వాక్యం, దేవుని ఆత్మ, దేవుని భయం ఉన్నప్పుడే నువ్వు సువార్త ప్రకటించగలవు. హల్లెలూయా. కడుపు నిండిన వాడు సువార్త ప్రకటించలేడు. ఏమండి, ధర్మవంతుడు సువార్త ప్రకటించలేడు. అందుకనే దేవుని వాక్యమునిలో ఉండాలి అన్నాడు. హల్లెలూయా. అందుకని ఒక చక్కని మాట రాయబడి ఉంది. కీర్తనాకారుడు రాసిన 143వ కీర్తన
10వ వచనంలో ఒక చక్కని మాట మనము నెమర వేసుకుందాం. 143వ కీర్తన. నీవే నా దేవుడవు, ఆ, నీ చిత్తానుసారముగా ఆ, ప్రవర్తించుటకు నాకు నేర్పుమో. ఆ, దేవుని చాలమ్మా, దేవుని చిత్తము నెరవేర్చుట ఏంటంటమ్మా? దేవుని చిత్తం మనకు ఏం కావాలంటే నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పమంటున్నాడు. నేర్పు ప్రభు అన్నాడు. ఎవరో? కీర్తనాకారుడు దావీదు. అందుకనే ఆయన చిత్తం ఏమిటి? ఆత్మల భారం. అందుకనే యేసు ప్రభు అనేడు తల్లితో, అమ్మ నా తండ్రి పళ్ళ మీద ఉన్నానని నీకు తెలియదా అన్నాడు. ఎవరి పళ్ళ మీద ఉన్నా మనం? భూమి మీద యాత్రికులము, పరదేశులము. మనం ఎప్పుడు పోతామనో తెలియదు. అందుకనే మన బతికున్నాడుగానే ప్రభువు సంఘాలు కట్టాలి, విశ్వాసులు కట్టాలి, నశించిపోతున్న అతనికి సువార్త ప్రకటించాలి. ప్రభువా నాకు నేర్పించుము, నీ చిత్తం నెరవేర్చుట నాకు నేర్పించము అన్నాడు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించు. సమభూమి గల ప్రదేశంలో నన్ను నడిపించాలి. ఏ భూమి మీదంట? దేవుని దేశంలో, దేవుని రాజ్యంలో, దేవుని సంఘములో, సమభూమి గల ప్రదేశంలో నన్ను నీ సువార్త మోసుకెళ్ళేవాడిగా నేర్పించు, నడిపించు, వాడుకో ప్రభువా అని కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం ఎవరిని నడిపిస్తున్నాం? ఆలోచన చేయండి. అక్కడ కీర్తనాకారుడు అంటాడు, నీ చిత్తము సారంగా ప్రవర్తించుట నాకు. మనం అది అడగం ప్రభువుని. మన సమస్యలు, మన కోరికలు, మన ఇబ్బందులు, మన ఆర్థిక సమస్యలు, కరెంటు బిల్లులు, ఇంటి పనులు, ఏంటి స్కూల్ ఫీజులు, ఇవన్నీ అడుగుతుంటారు చాలామంది ప్రపంచంలో. మన సంఘం కాదు, అన్ని సంఘాలలో విశ్వాసాలు అడిగేది ఇదే. ప్రభు ఏమన్నాడంటే నీ 4 రాకముందే నీ అవసరం నాకు తెలుసు అన్నాడు ప్రభు. అందుకే నా చిత్తం నువ్వు మొదటగా నెరవేర్చు, సువార్త ప్రకటించు, దేవుని పనిలో నిమగ్నమవు అని ప్రభు చెబుతుంటే వీళ్ళు అది మర్చిపోయి ఎప్పుడు తన కుటుంబ సమస్యలే ప్రభువు చెప్పుకుంటూ ఉంటారు. హల్లెలూయా. అది వాక్యానుసారంగా మంచిది కాదు. మనం నేర్చుకోవాల్సిన తండ్రి చిత్తం. ప్రభు అప్పగించిన ఈ పరిచర్యను 2-3 ఉన్నప్పుడు కూడా దాన్ని ప్రకటించమని ప్రభు చెప్పాడు. మనకు కావాల్సింది గొర్రెలు అండి, పందులు కాదు కావాల్సిందే. దేవునికి కావాల్సింది ఎవరంట? గొర్రెలు కావాలి. అందుకని పందులు ముత్యాలు ఏద్దునండి ప్రభు. అందుకనే సంఘంలో మనకు కావాల్సింది ముత్యము లాంటి విశ్వాసులు కావాలి. మన కుక్కను పెంచుకుంటాం, ఏమండి పిల్లిని పెంచుకుంటాం, కానీ పందిని పెంచుకుంటామా? అది నిషేధించబడింది, అసహాయమైనది. అందుకని సంఘంలో కావాల్సింది ఎవరంట? కావాలంటే గొర్రెలు కావాలి, దేవుని పిల్లలు కావాలి, చేపలు కావాలి, రొట్టెలు కావాలి. అందుకని ప్రభు అన్నాడు, ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు. అందుకని నీ వాక్యము నా పాదములకు దీపమని దావీదు అన్నాడు. హల్లెలూయా. అందుకని దేవుని చిత్తం ఏమిటి అని, దేవుని చిత్తం ఏంటి అంటే ఒక మాట రాయబడింది. మత్తయి శుభవార్త 12:50. మత్తయి సువార్త 12:50 చదువమ్మా. 12 నా సహోదరి నా తల్లి, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. ఎవరంట? దేవునికి. అమ్మ దేవునికి ఎవరు ఇష్టలు? దేవుడి రాజ్యానికి హక్కుదారులు ఎవరు? తండ్రి చిత్తం జరిగించువాడే. పాస్టరే కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, యవనస్తులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, సండే స్కూల్ పిల్లలు కావచ్చు, కానీ తండ్రి చిత్తము నెరవేర్చువాడే, చెయ్యివాడే. నా తల్లి నా సహోదరులు. అయ్యా నీ తల్లి వచ్చింది అంటే భయపడి రాలి అక్కడ. నా తండ్రి చిత్తం చేయువాడే నా తల్లి అన్నాడు ప్రభు. దేవుడు తండ్రికి స్థానం ఇచ్చాడు, తండ్రికి లోబడ్డాడు, తండ్రిని గౌరవించాడు, వాక్యాన్ని ప్రేమించాడు. ఈరోజున నీవు నేను కూడా తండ్రి చిత్తం జరిగించకపోతే మనకు పరలోక రాజ్యము లేదు, నాకు పాత్రులు కారు అన్నాడు ప్రభు. రోజున నీ నా జీవితాలు, నీ నా కుటుంబాలు ఎవరి కొరకు ఈ భూమి మీద మనం ఉన్నామంటే ఆ పరలోకంలో తండ్రి చిత్తం నెరవేర్చడానికే ఇంకా దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. మనం ఇల్లు కట్టుకోవడానికో, ఆదులు సంపాదించుకోవడానికో, పిల్లల్ని స్కూల్ నడిపించడానికో కాదు, ప్రభువు చిత్తం జరిగించటానికి, ప్రభు చిత్తం నెరవేర్చడానికి, ప్రభువును ప్రకటించటానికి, ఆయన నీతి సువార్త ప్రకటించడానికి, ఆయన రక్షణ సువార్త ప్రకటించడానికి ప్రభు ఇంకా నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు.
అంతే తప్ప మరొకటి ఏది కానే కాదు. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట, లోకమును దాని ఆశ గతించిపోతున్నది కానీ దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరము నిలుచును. అందరూ నిలిచి ఉంటారు పరలోక రాజ్యంలో. ఆయన చిత్తమును జరిగించువాడు, నెరవేర్చువాడు, వాడు మాత్రమే నా రాజ్యంలో నిరంతరము నా బల్ల ఎదుట ఉంటాడు, నా తండ్రి ఎదుట ఉంటాడు, నా సింహాసనం ఎదుట కుర్చీలు సింహాసనాలు వేస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రోజున నువ్వు లోక ఆశను విడిచిపెట్టాలి. లోకం నీతో సిలువేయబడాలి. నువ్వు సమాచేయబడ్డావు. అందుకని ఆ చిత్తాన్ని జరిగించువాడే, తండ్రి చిత్తాన్ని జరిగించువాడే నిరంతరము ఈ భూమి మీద ఉంటాడు, పరలోక రాజ్యంలో ఉంటాడు. వాడికి మరణము లేదు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, తప్పక తండ్రి చిత్తం మీద మనకు తెలుసు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్యలను శిష్యులుగా చేయమన్నాడు. సంఘం చేయాలి ఈ పని. అపోస్తులు సంఘం నుంచి బయటికి వెళ్ళి సువార్త ప్రకటించారు. సంఘ సేవకులు సంఘస్థుల్ని సిద్ధపరచాలి ప్రభు సువార్త ప్రకటించడానికి. యవనస్తులను లేవనెట్టాలి, సేవకుల్ని తలుపు తీవాలి. అంతేగాని ఈ రోజున సేవకులు అది చేయట్లేదు. చాలా సంఘాలు చేయట్లేదు. ఆదివారం, శుక్రవారం, శనివారం చేస్తున్నారు, ఉపవాస గుడికలు, విజ్ఞాపన గుడికలు వేస్తున్నారు, కానీ ఆన్లైట్లు వేస్తున్నారు. కానీ నీ సంఘం నుంచి ఒక సేవకుడు బయటికి వెళ్ళాడా? నీ సంఘం నుంచి ఒక విశ్వాసం బయటికి వెళ్ళిందా? నువ్వు సంఘంలో నీ సేవకుడు సిద్ధపరుస్తున్నావా, తలుపు తీస్తున్నావా అని ఏ సేవకుడు ఎవరికి వాళ్ళే గుండె మీద చేసుకుంటే అందరూ బలహీనులే. నా జీవితంలో నేను 5 సేవకులు వేసాను, 5-6 సంఘాలు కట్టాను, కొన్ని లక్షల మందికి సువార్త కడపత్ర పరిచయం చేశాను. నేను ఖాళీగా ఉండట్లేదు. నాకు ప్రభు అప్పగించిన ఈ చిన్న పరిచయం నేను గొప్ప సేవ చేశానని నేను అనుకుంటున్నాను. నాకు మాత్రం నేను ఇంకా చేయాలి, ఇంకా చాలా ఉంది చేయవలసింది. అందుకే దేవుడు నాకు ఎంత ఆశించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సంతోష సమాధానం. ఏ రోజుకు నేను ఆలోచన చేయను, తండ్రి పని మీద ఆలోచన చేస్తుంటాను. నేను ఎవరిని ఎక్కువగా ప్రేమించను, దేవుడిని తప్ప. ప్రభువు నాకు ఇచ్చిన ఆవిషను బట్టి సంఘాల సేవకుల్ని సంవత్సరానికి ఒకరు తయారు చేస్తూనే ఉంటూనే ఉన్నాను. నేను ధనాన్ని సంపాదించుకోలేదు, పేరు సంపాదించుకోలేదు. ఎందుకంటే ఆయన మాత్రమే ఘనత పొందాలి. ఈరోజు సేవకులు ఘనత పొందుతున్నారు సంఘాలలో, తండ్రిగా ఉంటున్నారు. తండ్రి దేవుడు ఒక్కడే, ఆత్మ తండ్రి లేడు, ఆత్మీయ తండ్రి లేడు. తండ్రి ఆయనే, ప్రభు ఆయనే, దేవుడు ఆయనే. ఈ లోకంలో సేవకులు తండ్రులు కాకూడదు, సహోదరులు లాంటి వాడు వచ్చాడు ఈ లోకానికి, యేసు ప్రభు వారు. మా ఆత్మీయ తండ్రి తప్పది. మీ ఆత్మీయ తండ్రి బలహీనుడు కావచ్చు, మన కన్న తండ్రి బలహీనుడు కాదు. తండ్రిగా నువ్వు పిలువబడవచ్చు. అందుకే ప్రభు అన్నాడు, తండ్రికి ఎవరు పిలవద్దు అన్నాడు దేవుడు మత్తయి సువార్తలో. తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు నరుడు. హల్లెలూయా. ఈరోజున నీవు నేను సేవకులు ఘనత పొందుతున్నారు. ఘనత పొందితే రేపు పరలోకంలో నీ ఘనత ఉండదు. నీకు కిరీటాలు ఉండవు. ప్రభు తగ్గించుకున్నాడు, వృత్తుడై ఉన్నాడు, శిష్యులు పదవులు కడిగాడు. ఈరోజున ఎవరన్నా టీవీలో ప్రసంగం చేసేవాళ్ళు తన విశ్వాసుల పదవులు కడిగారా? కడగలేరు కూడా. ఆ యేసు ప్రభు తగ్గించుకున్నాడు, ఆయన హెచ్చించబడాల. గొప్ప గొప్ప సేవకులు అనబడే వారు కూడా హెచ్చించుకోలేదు ఎవరు కూడా. ఈ కాలంలో టీవీలో కొత్తగా వచ్చిన వాళ్ళందరూ హెచ్చించబడుతున్నారు. అబద్ధ దర్శనాలు, ప్రవచనాలు, కళలు, స్వప్నాలు, ఇవన్నీ జనాల్ని మభ్యపెడుతూ డబ్బు సంపాదించుకుంటూ పేరు సంపాదించుకుంటారు ఈరోజు సేవకులు అనేక మంది. అది మంచిది కానే కాదు. తనను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. తగ్గింపు లేని సేవకులు ఈ రోజున ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. డాక్టర్ విలియం కేరీ గారు, ఆయన పరిచర్య, డిఎల్ మూడీ, బక్సింగ్ గారు, సైలస్ పాక్స్ గారు, జాన్ నోటన్ గారు, ఇలాంటి వాళ్ళు బోల్డ్ సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ తగ్గించుకున్నారు. బక్సింగ్ గారు సేవ చేశారు, దేవదాసయ్య గారు, పిఎల్ పరంజ్యోతి గారు, ఓసన్న గారు, అనేక మంది ఇలాంటి వాళ్ళు, పేర్లు తిని వాళ్ళు అనేక మంది మనకు తెలియని వాళ్ళు, గొప్ప గొప్ప సేవకులు. వాళ్ళు తగ్గించుకున్నారు. కానీ ఇలాంటి ఇప్పుడు వచ్చిన సేవకులు రెడీమేడ్ సేవకులు, వీళ్ళు అందరూ రెడీమేడ్ సేవకులు ఎక్కువైపోయారు. ఆత్మీయ తండ్రి లేరు, ఆ ఆత్మీయ సంఘం లేదు, ఏమంటే తరిబిది లేదు,
పిలుపు లేదు, దర్శనం లేదు. లేకుండా గొప్ప గొప్ప వాళ్ళు ఈరోజు వచ్చి 100 రూపాయలకి భోజనానికి కష్టపడి అనేక మంది సేవ చేస్తున్నారు రోజున. అలాంటి సేవ మంచిది కానే కాదు. తండ్రి చిత్తం ఏంటి? సువార్త ప్రకటించకుండా ఎక్కడ భోజనం పెడితే ఎక్కడ 100 రూపాయలు వెళ్ళిపోతున్నారు సేవకులు. ఎక్కువ మంది అయ్యారు, అలా తయారయ్యారు. దేవుణ్ణి అవమానపరుస్తున్నారు, అన్ని జనులు లోతున్నారు వాళ్ళ సేవకులు చూసి చాలా మందిని. అలాంటి బస్టులైన సేవకులు ఈరోజు ఉన్నారు. వాళ్ళు పైన గొర్రె చర్మం కానీ లోన తోడేలు స్వభావం ఉంది. పైన గొర్రె చర్మమే కానీ లోన తోడేళ్ళు. ధనం కొరకు, పేరు కొరకు రోజున అనేక మంది ఏకపత్ని పురుషుడై దేవుని సేవ చేయాలి. ఏకపత్ని పురుషుడై దేవుని సేవ చేయాలంటే అలాంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రియా దేవుని సంగమా, ఆలోచించండి. తండ్రి చిత్తం నెరవేర్చకుండా నువ్వు పరిగెడతాం మంచిది కానే కాదు. ఒక్క ఆత్మకు రక్షణ ఇవ్వాలి. నేను 178 మందికి బాప్టిజం ఇచ్చాను, 470 పెళ్ళిళ్ళు చేశాను. ప్రభు చిత్తం అనేక వందల మందిని సమాధి చేశాను. ప్రభు చిత్తం అదే. అయినా ప్రభువుని అడుగుతూనే ఉంటా, ప్రభువా నాలో ఏమైనా ఉందా, అది తగ్గించుకునే స్వభావం నాకు దయచేయండి. 18 ప్రార్థన చేసుకుంటుంటాను. నా జీవితాలు ప్రభు అప్పగించిన పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చి ఆయన సంతోషపరచటమే మన తుది శ్వాస వరకు ఆ పనిలో నిమగ్నమై ఉందాం. అటు కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా జత పనివాడు, స్థానిక సంఘ కాపురి నాన్న జయనందు కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. తన కుటుంబాన్ని, తన సంఘాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రయాణంలో క్షేమకరంగా తీసుకురండి. మళ్ళీ తిరిగిన ఆయన ప్రభువునైనా నేను పని మీద బయటకు వెళ్తున్నాను, నా ప్రయాణాన్ని క్షేమకరంగా దయచేయండి. వచ్చిన సంఘస్థులు మీరు జ్ఞాపం చేసుకోండి. సకల పరిశుద్ధులను జ్ఞాపం చేసుకోండి. మీరే దీవించి బలపరిచి స్థిరపరచమని, నిశ్చితం నెరవేర్చి జరిగించే కృప నాకు తప్పక దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో విశ్వాసముతో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సన్నిధి విశ్వాసులకు, సంఘానికి, సేవకులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరూ వందనాలు.